ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పేద విద్యార్థికి ఆర్యవైశ్య సంఘం బాసటగా నిలిచింది. వాసవి మాత విద్యా సేవల భాగంగా పారేపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో బొబ్బిలపాడు వాసి కటకం హారికకు ఆర్థిక సహాయం చేశారు. సుమారు 66,987 రూపాయలను అందించారు. కటకం హారిక చదువులో రాణిస్తూ మంచి మార్కులు సాధిస్తుంది. అదే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక సతమతమవుతున్న నేపథ్యంలో వాసవి మా విద్యా సేవలో భాగంగా ఆర్యవైశ్య సంఘం అండగా ఉండి ఆర్థికంగా తోడ్పాటు అందించింది. ఈరోజు మన ప్రాంతమైనటువంటి నందిగామ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చందలపాడు మండలం బొబ్బిలపాడు గ్రామంలో ఆర్యవైశ్య నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కటకం భాస్కరరావు వాళ్ళ అమ్మాయి ఉన్నత చదువు నిమిత్తం బీటెక్ చదువు నిమిత్తం ఈరోజు అందరి యొక్క సహాయ సహకారాలతో 66,987 రూపాయలు ఆ పాపకి బీటెక్ చదువు నిమిత్తం అందజేయడం జరిగింది. పాప భవిష్యత్తులో మంచి మార్కులు తీసుకొచ్చుకొని ఉద్యోగం సంపాదించుకొని మరలా 10 మందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ కార్యక్రమంలో వాసవి మాత విద్యాసేవకు సహకరించినటువంటి అనేక మంది డోనర్స్ కు చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం పాప బీటెక్ చదువుతుంది. ఫైనాన్షియల్ గా కొద్దిగా మీకు ఫీజులు అవన్నీ కట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుందని తెలియబట్టి నందిగామ మండల ఆర్యవైశ్య సంఘం, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరి సహాయ సహకారాలతో ఆ పాపకి సుమారు 67,000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ పాప పైకి ఎదగాలని కోరుకుంటూ, ఆ అమ్మాయి కష్టపడి చదివి జాబ్ సంపాదించుకున్న తర్వాత మనకి ఎట్లయితే సేవ చేయడానికి జిల్లా సంఘం ఎలా వచ్చిందో, ఆ అమ్మాయి జాబ్ తెచ్చుకొని సంపాదించిన తర్వాత కూడా ఆ అమ్మాయి కూడా వచ్చిన జీతంలో కొంత సేవా ట్రస్టులకి సహాయం చేస్తూ భవిష్యత్తులో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి జాబ్ సంపాదించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సాయి గారికి ఆర్యవైశ్య సంఘం మొత్తానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు వీళ్ళు ఇచ్చిన డబ్బులు 66,987 రూపాయలు అని నేను మంచిగా చదువుకే ఉపయోగిస్తాను. నాకు సహాయం చేసిన ఆర్యవైశ్య సంఘం మొత్తానికి చాలా థ్యాంక్స్.